నల్లగొండలో ఇండియన్ సిమెంట్ బాగోతం బట్టబయలవుతోంది. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. మామూళ్ల మత్తులోనే అధికారులు తూగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్లగొండ జిల్లా దామచెర్ల మండలం వాడపల్లిలో అటవీ దేవదాయ భూములకు కొదవలేదు. ఆ భూముల్లో నాపరాయి, సున్నపురాయి నిల్వలు దండిగా ఉన్నాయి. ఇంకేముంది, ఇక్కడ నెలకొల్పబడిన ఓ సిమెంట్ కర్మాగారం తన భూమిని ఆనుకొని ఉన్న అటవీ దేవదాయ అసైన్డ్ భూములను చెరబట్టగా రైతుల సాగు భూములైన పట్టా, ఇనాం భూములను సైతం ఆక్రమిస్తోంది. పగలు రాత్రి తేడా లేకుండా మైనింగ్ జరుపుతోంది. 4-5 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూమిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని రైతులు లబోదిబోమంటున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మైనింగ్ లో విపరీతమైన లాభాలతోటి, అంటే ప్రజలకి ఎలాంటి సహాయ సహకారాలు కానీ చేయకుండా మైనింగ్ లో మాత్రం విపరీతమైన అక్రమాలు, ఈవెన్ ఫారెస్ట్ లో కూడా చాలా వరకు 30% చేశారు. మరి గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు. ఇవాళ చిన్న కుటీర పరిశ్రమలాగా పెట్టుకుంటే దామర్చెల్ల మండలంలో వాటి మీద మాత్రం కన్నేసి ఎవరు బతకూడదు, ఎక్కడ జరగకూడదు. అదే అంత పెద్ద ఫ్యాక్టరీలో ఊర్లో చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళకి కనీసం ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ డైలీ వేజ్ కూలీలు కూడా ఇచ్చే పరిస్థితులు లేరు, తీసుకునే పరిస్థితులు కూడా లేరు. అదేంటంటే ఫ్యాక్టరీ బాగాలేదు. మరి అంత ఫ్యాక్టరీ బాగాలేదు, లాభాలు లేనప్పుడు కొన్ని వేల ఎకరాలు వాళ్ళకి మొత్తం ఉన్నది 2309 ఎకరాలు ఉంటే దాంట్లో ఇప్పుడు కొలిస్తే దగ్గర 2000 ఎకరాలు ఎక్సెస్ ఉంటుంది. దామచెర్ల మండలానికి చెందిన రైతు దారగాని వెంకటేశ్వర్లు 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇండియన్ సిమెంట్ యాజమాన్యం అక్రమంగా లాక్కుంది. దీంతో ఆ రైతు కోర్టును సైతం వెళ్లాడు. ఆ రైతుకు అనుకూలంగా తీర్పు వచ్చినా అవేవీ పట్టనట్టుగా యాజమాన్యం వ్యవహరిస్తోంది. దీంతో ఆవేదన చెందిన రైతు సమాచార హక్కు చట్టంతో ఇండియన్ సిమెంట్ అక్రమాలపై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న మైనింగ్ అధికారులు పరిశీలనకు వచ్చిన తరుణంలో స్థానికులతో అధికారులకు వాగ్వాదం జరిగింది. మా గ్రామంలో అన్నీ జరిగినంత అన్యాయం ఎక్కడ జరగల. ఏంటంటే ఈ మైనింగ్ ఏంది ఎప్పటి నుంచో నడుస్తుంది, ఇవాళ కాదు కానీ పూరా ఇల్లీగల్ మైనింగ్ పూరా. వాడపల్లి వద్ద 1981లో రైతుల నుండి రాశి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం భూములను కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన భూముల కన్నా రిజిస్ట్రేషన్లో ఎక్కువ ఉండేలా పథకం పన్నింది. అటవీ దేవదాయ భూములను సైతం రిజిస్ట్రేషన్లలో చూపిస్తూ మైనింగ్ కు తెరలేపింది. కొంతకాలం తర్వాత రాశి సిమెంట్ ఇండియా సిమెంట్ గా మారింది. కాగా ఇండియా సిమెంట్స్ ఇటీవల కాలంలో రైతుల భూముల్లో మైనింగ్ జరుపుతూ వస్తుంది. మైనింగ్, రెవెన్యూ అధికారులు సిమెంట్ ఫ్యాక్టరీకి కొమ్ము కాస్తుండటంతో రైతులు ఎన్ని ఫిర్యాదులు చేసినా అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. అక్రమ మైనింగ్ ఆపాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అడ్డుకుంటుంటే తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. నార్కట్పల్లి అద్దంకి రహదారి వెంట 1000 ఎకరాల్లో అసైన్ ఫారెస్ట్ దేవదాయ భూముల్లో అక్రమంగా మైనింగ్ చేసి వదిలేశారు. ఆ భూములు భారీ బావులను తలపిస్తూ వన్యప్రాణులకు ప్రాణ సంకటంగా మారాయి. రెవెన్యూ, మైనింగ్ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ కంపెనీ ఇచ్చే కాసులకు కక్కుర్తి పడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. వడపల్లి శివార్లో నాకు 1 ఎకరం 24 గుంటల భూమి ఉంది. ఆ భూమిని నేను ఒక 40 సంవత్సరాల నుండి సేవం చేసుకుంటూ పత్తి, మిర్చి, శనగలు, కందులు ఇవన్నీ పండించుకుంటూ వ్యవసాయం చేస్తూ ఉన్నాం. రాశి ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది. వాళ్ళ భూములు వాళ్ళు కొనుక్కొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటూ ఉన్నా. రాశి సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇండియా సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది. అప్పటికి మేము వ్యవసాయం చేస్తూనే ఉన్నాం. మా భూమి మీద మేమే ఉన్నాం. అయితే ఆ తర్వాత ఇండియన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు 11వ సంవత్సరంలో ఫినిషింగ్ చేస్తున్నప్పుడు మా దాకా వస్తే మేము మా భూమి మా దగ్గర రావద్దని చెప్పినాం. అయితే వాళ్ళు కావాలని మేము టార్గెట్ చేస్తుంది ఆ భూమి కోసం అని. ప్రభుత్వం వారు మాకు దీంట్లో న్యాయం చేయాలి, పేద రైతును ఇట్లాంటి దౌర్జన్యం చేసే ఇండియన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ మీద తగు చర్య తీసుకొని నా భూమికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇదిలా ఉండగా తమ భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని కొందరు రైతులు కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో రెవెన్యూ, మైనింగ్ అధికారులు క్షేత్ర పరిశీలనకు దిగారు. అక్కడికి వచ్చిన అధికారులకు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఆక్రమణలు అరికట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 30 ఏళ్ల నాటి నుంచి రైతులు సాగు చేసే భూమి మీద అక్రమంగా మైనింగ్ లీజ్ తీసుకున్నాం. లీజు రద్దు చేయమని పబ్లిక్ హీరింగ్ లో ప్రజాభిప్రాయ సేకరణ 2017లో ఆనాడు అనుమతి కోసం వీళ్ళు అడిగినప్పుడు ఆనాడు మేము పోయి 2017లో మేము
మా యొక్క భూమి మీద మీరు అక్రమంగా మైనింగ్ లీజ్ తీసుకోవడం చేసిర్రు, తొలగించమని మేము కలెక్టర్ గారికి ప్రజాభిప్రాయ సేకరణలో మా రైతులు అంతా కలిసి వ్యతిరేకించడం జరిగింది. మా భూముల మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, మేనేజ్మెంట్ కానీ ఇంతవరకు తొలగియలేదు. కానీ 23 సర్వే నెంబరు 515 సర్వే నెంబర్లో ఊరు గ్రామానికి ఆనుకున్న భూమిలో ఆనాడు పెద్దలందరూ కలిసి కూడా ఈ 515 సర్వే నెంబర్లో డిలీట్ చేసింది. సిమెంట్ ఫ్యాక్టరీ ఆక్రమణలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు రైతులు. తమ భూముల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను అరికట్టాలని అధికారులను రైతులు కోరుతున్నారు.